ఎస్ వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి తీర్పుల యొక్క సారాంశం నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు కూడా స్పందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ముందుగా అన్ని రాష్ట్రాల కంటే ముందు అనేటువంటిది. ఇక తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క వర్గీకరణ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం, అప్పట్లో దీనికి సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా అమలు చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం. సో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ తీర్పు నేపథ్యంలో అక్కడ రియాక్షన్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఎలాంటి కసరత్తు గతంలోనే చూసింది, ముందు చూపుతో అప్పట్లోనే దీన్ని అమలు చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు దానికి అనుగుణంగానే ఇవాళ తీర్పు కూడా వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి. సో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. రామారావు, ఏంటి ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఏ రకంగా గతంలోనే అమలు చేసినటువంటి ఈ ఏదైతే నిర్ణయం ఉందో దీన్ని ఎలా అమలుగా చేయబోతున్నారు, ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాల్లో కూడా ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ఉపకులాలకు కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండబోతోంది? శ్రీహరి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పాటు కీలకమైన అంశం ఏంటంటే 2006-2007 సంవత్సరాల్లోనే అప్పట్లో 1996-97 సంవత్సరంలోనే అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీర్మానాన్ని చేసింది, బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ఈ బిల్లు దాదాపుగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి 3 సంవత్సరాల పాటు ఉద్యోగ విద్యా అవకాశాల్లో కూడా వాళ్ళకి అవకాశాలు దక్కాయి. కానీ ఇదే సమయంలో 2004లో, అంటే ఎప్పుడైతే 2004లో ఈ బిల్లుని హైకోర్టు స్ట్రక్ డౌన్ చేసిందో దానిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం అమల్లోకి రాలేదు. అయితే 2024లో మళ్ళీ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అప్పటి చట్టాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996-97లో తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని సమర్థించడమే కాకుండా రాష్ట్రాలకి ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు ఉంది అని చెప్పి స్పష్టం చేయటంతో ఇది నిజంగా ఇంతకు ముందు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పినట్టు చంద్రబాబు నాయుడికి ఇది నిజంగా అదృష్టమేను అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేయటం తమ లక్ష్యము అని చెప్పి కూడా ప్రకటించింది. ఆ మేనిఫెస్టోలో ప్రకటించడమే కాకుండా ఆ తర్వాత కూడా ఎన్నికలకు ముందు మందకృష్ణ మాదిగ వెళ్లి తమ ఉద్యమంలో ఎవరైతే అనుచరులు ఉన్నారో ఎంఆర్పిఎస్ కు సంబంధించిన కార్యవర్గాన్ని కూడా తీసుకుని వెళ్లి చంద్రబాబు నాయుడిని కలిస్తే వర్గీకరణ చేసే వరకు కూడా 1996-97లో ఏ చట్టం అయితే తీసుకొచ్చానో అదే చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మళ్లీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. శ్రీహరి, ఇంకో విషయం కూడా మర్చిపోకూడదు. 2014 నుంచి 19 సంవత్సరాల మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి పంపించడమే కాకుండా దీన్ని అమలు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి కేంద్రం కూడా దేశవ్యాప్తంగా ఉండే అన్ని రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం తీసుకొని చట్టాన్ని తీసుకురావాలి అని కూడా అప్పట్లో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పుడు అదే అంశాన్ని కూడా తెలుగుదేశం నేతలు గుర్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి కేఎస్ జవహర్ స్పందిస్తూ ఇది తెలుగుదేశం ప్రభుత్వం విజయం అని చెప్పి చంద్రబాబు నాయుడికే ఆ ఖ్యాతి దక్కుతుంది అని కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే 1996-97లో ఆయన ఏ చట్టం అయితే తీసుకొచ్చారో ఆ చట్టాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించడం, అంతకుముందు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేయడంతో పాటు ఇప్పుడు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కూడా రాష్ట్రాలకు హక్కు ఉందని చెప్పడంతో పాటు చంద్రబాబు తీసుకొచ్చిన చట్టాన్ని కూడా గుర్తించడంతో అనేది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పుడు తప్పనిసరిగా అది ఆ క్రెడిట్ తమకే దక్కుతుంది అని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. ఆయన కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నారు. ఆ తరువాత కూడా దీనిపై స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేస్తే అప్పట్లో 3 సంవత్సరాల పాటు ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా అప్పుడు మాదిగలకు ప్రతిఫలం అందింది. పైగా ఇంకొకటి కూడా శ్రీహరి,
ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఏబిసిడీలకు సంబంధించి మందకృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమం అప్పట్లో రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఆయనకు మాదిగ సోదరులు కూడా హారతులు పట్టారు. ఈ మాదిగ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేయాలి అని కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పట్లో కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఈ వర్గీకరణకు మొగ్గు చూపడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు బిల్లుని చట్టాన్ని తీసుకొచ్చారు. చివరికి 2024లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత అదే చట్టాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేయబోతుంది అని కూడా తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. శ్రీహరి రైట్ రామారావు. సో